పెద్దగా నవ్వకపోవచ్చు, కానీ ప్రశాంతంగా కనిపిస్తుంటారు. ఈటల గురించి చాలామంది చెప్పుకునే మాట ఇది. అలాంటిది ఈయన బర్స్ట్ అయ్యారు. కోపంతో ఊగిపోయి ఒకరిపై చేసుకున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చకు దారితీస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన సమయంలోనూ ఈటలలో ఏనాడు ఇంత కోపం చూడలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక వ్యక్తిని కొట్టారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల బీజేపీలో కీలక నేతగా కంటిన్యూ అవుతున్నారు. టీబీజేపీ అధ్యక్ష రేసులోనూ ఈటల పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఈటల పర్యటించారు. అయితే ఓ మహిళ ఆయన దగ్గరికి వచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమను ఇబ్బంది పెడుతున్నారని, తమ స్థలాలను కబ్జా చేస్తున్నారని వాపోయారు. ఏజెంట్ల ఆఘాయిత్యాలపై మరింత మంది ఆయనకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళల కష్టాలు విని చెలించిపోయారట ఈటల. అందుకే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ను చూడగానే కోపంతో ఊగిపోయారు, చెంప చెళ్ళుమనిపించారు. ఈటల చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఈటల అలా చెంప మీద కొట్టగానే ఆయన అనుచరులు ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ను చితక్కొట్టారు. అయితే ఆ తర్వాత కూలైన ఈటల అనుచరుల నుంచి ఆ బ్రోకర్ను విడిపించి పక్కకు పంపించారు. ఎప్పుడు సాఫ్ట్గా సౌమ్యంగా ఉండేటువంటి ఈటల ఇలా బర్స్ట్ అవటం, కోపంతో ఊగిపోవటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమ్మో, ఈటలకు కోపం వస్తే ఇలా ఉంటుందా అని కొందరు కామెంట్ చేస్తుంటే, పేదోడి కోసం కోపం తెచ్చుకోవటంలో తప్పేం లేదని మరికొందరు అంటున్నారు. ఈటల చేసింది తప్ప ఒప్ప అనే సంగతి పక్కన పెడితే హైదరాబాద్లో ఇలా కబ్జాలకు గురవుతున్న భూములు చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కోపంతో కొట్టుకుంటూ వెళ్ళిపోలేం కదా. దీనికో పరిష్కారం చూపించాలని మరికొందరు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.